పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ రోజులాగా కాకుండా వెరైటీగా బెండకాయ కూర, బెండకాయ పులుసు కాకుండా బెండకాయ పచ్చడి చేద్దాం అనుకున్నానండి. ముందుగా బాండ్లీలో నూనె వేసి స్టవ్ వెలిగించి ఎండుమిరపకాయలు, మినపప్పు, ఆవాలు, ఇంగువ వేయించి మిక్సీ జార్లో వేసుకున్నానండి. ఆ తర్వాత అందులో ఉన్న నూనెలోనే ఆ బాండ్లీలోనే ఒక టొమాటో, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం పండినాయిలేండి అవి కూడా వేసేసాను. బెండకాయలు వేసేసి కొద్దిగా ఉప్పేసి బాగా పైకి కిందకి కలుపుతూ మూత పెట్టి ఉంచానండి. దీనికి కొంచెం నూనె పడుతుందండి, లేతవి కాబట్టి తొందరగానే మగ్గిపోయినాయి. ఎండుమిరపకాయలతో పాటు ఈ లోపల మనం చింతపండు కూడా వేసేసుకొని ఉంచుకోవాలండి. కొంచెం మెంతిపిండి కూడా వేసుకోవాలి. ఈ లోపల ఇవి ఇందులోనే వేగుతున్న బెండకాయల్లో కొద్దిగా బెల్లం పొడి, పసుపు వేసుకుని బాగా మగ్గాక మొత్తం అవన్నీ ఈ మిక్సీ జార్లోకి వేసేసుకుని కోర్సుగా మిక్సీ ఆడించుకోవాలండి. మరీ పేస్ట్ లాగా చేసుకోకూడదు, కచ్చాపచ్చిగా మిక్సీ ఆడించాలండి. చల్లారాలండి, బాగా చల్లారాకే మిక్సీ ఆడించుకోవాలి. ఫైనల్గా ఇదండి పచ్చడి. ఎమ్మీగా ఉంటుందండి, అందరూ ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ పెట్టి మీ అభిప్రాయాల్ని తెలియపరచండి. మీ పద్మిని పొత్తూరి. థ్యాంక్ యూ.